యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది అఫ్ కోర్స్ ఎన్ఎంసీ రికగ్నైజ్డ్, బికాజ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం 54 months ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది తర్వాత సార్ ఆఫ్ కోర్స్ వాటితో పాటు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అవునండి. అండ్ ఎలా ఉంటుందండి యూనివర్సిటీ వాతావరణం అది అక్కడ? తర్వాత దాని దగ్గరలో మీ హాస్టల్స్ ఎలా ఉంటాయి? మొత్తం 5 యూనివర్సిటీస్ మనం చేసేది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాతో పాటు టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ కెన్ వాకర్ వచ్చేసరికి ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ జార్జియా. సో ఏం చెప్తారు కెన్ వాకర్? బికాజ్ చాలా పాపులర్గా అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీగా ఫర్ యూఎస్ఎండి ప్రోగ్రామ్, అంటే అంత కాంప్లెక్స్ కరిక్యులంకి మనకి మీరు ఆఫర్ చేస్తారు కాబట్టి. ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. ఈవెన్ వాళ్ళది ఓన్లీ ప్యూర్ మెడికల్, వేరే కోర్సెస్ ఏం నడపట్లేదు వాళ్ళు. అవును, డైరెక్ట్గా ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ డెంటల్ అంటే స్టమటాలజీ. సో ఈ 2 ప్రోగ్రామ్స్ని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. దే హ్యావ్ దర్ ఓన్ క్లినిక్ అండ్ దే హ్యావ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ కరికులం టోటల్గా ఎమోరి నుంచి తీసుకున్నారు. అది ఎమోరి అంటే యుఎస్ లో ఉండే ఒక టాప్, వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. కాబట్టి వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్ కావచ్చు. యూఎస్ఏ సమ్మర్లో 2 months వెళ్ళి అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్షిప్ కూడా వెళ్ళొచ్చు. వితౌట్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ని మనం వైలేట్ చేయకుండా 2 months సమ్మర్లో వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళకి 2 letter ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి ఒకసారి వెళ్ళినప్పుడు. రెండోసారి వెళ్ళినప్పుడు 2 letter ఆఫ్ ఇంకో 2 వస్తాయి. సో టోటల్గా ఈ 4 letter ఆఫ్ రికమెండేషన్స్ వల్ల వాళ్ళు ఎప్పుడైతే పీజీకి అప్లై చేస్తారో మ్యాచింగ్ ప్రోగ్రామ్కి అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఈ కెన్ వాకర్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఈసీఎఫ్ఎంజీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కావాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. టీఎస్ఎంఈకి కూడా ఉన్నాయి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి కూడా ఈసీఎఫ్ఎంజీ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మిగతా అన్ని రికగ్నేషన్స్ కలిగిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే యుఎస్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ. అదే ఒపిక్ అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఓవర్సీస్ ప్రైవేట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది యూఎస్లో. అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ది. సో వాళ్ళ ద్వారా ఫండెడ్ యూనివర్సిటీ. మోర్ ఎవర్ మనకి జార్జియాలో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా తీసుకున్న వేరే యూనివర్సిటీస్ తీసుకున్నా కానీ క్లాస్కి కేవలం 15 members. ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని ఇంకా సగం చేస్తారు, 8 members గ్రూప్. సో అండ్ జార్జియాలో కోర్స్ కనుక చూసుకుంటే 6 years ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. 6 yearsకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు యూనివర్సిటీని బట్టి అండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి మన దగ్గర 3 lakhs నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి, అప్ టు 5 lakhs వరకు. డిపెండ్స్ అపాన్ 5 lakhs per year. 5 lakhs per year. సో 5-6 అంటే 30 లక్షలు. 30 లక్షల నుంచి కాస్ట్ ఆఫ్ హాస్టల్ అండ్ అరౌండ్ 30 lakhsలో విత్ హాస్టల్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అరౌండ్ టోటల్గా ఒక 38-40లో అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ మనకి ఫీజెస్ అవుతాయి. అండ్ జార్జియాకున్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా ఇండియన్ ఎంబసీ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం నీలాక్షి సిన్హా గారు డైరెక్ట్ కెన్ వాకర్కు యూనివర్సిటీ విజిట్ చేసి ఆ విజిట్కి సంబంధించిన ఇమేజెస్, పిక్చర్స్ కూడా ఎంబసీ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది.